ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. యా రీసెంట్లీ ఐ హర్డ్ మనకి కార్డియాక్ డాక్టర్ ఒక అతను తనకే ఒక స్ట్రెస్ లెవెల్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ తోటి చనిపోయాడు. సో ఒక డాక్టర్ అయ్యండి అంటే మనం అనుకుంటాం డాక్టర్స్ అనే వాళ్ళు చాలా హెల్దీ లైఫ్ స్టైల్లో లీడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. సో డాక్టర్స్ ఆర్ లైక్ అంటే వాళ్ళు క్లీన్గా అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, మనలా కాదని అనుకుంటుంటాం. సో అంటే ఇది మామూలుగా కార్డియాక్ అరెస్ట్ అనేది మనకు స్ట్రెస్ వల్లే వస్తుందని వి ఆల్ నో. సో అంత స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎందుకు ఉంటుంది అంటారు? అసలు ఒక కార్డియాక్ డాక్టర్ అయి ఉండి తను తీసుకునే ప్రికాషన్స్ తను తీసుకుని ఉంటాడు యాక్చువల్లీ, అయినా కానీ అంత స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎందుకు ఉంటుంది అంటారు అసలు? ఒక నోషన్ దట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ ఏంటంటే ఏదైతే ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేస్తుంటారో అదే ఫీల్డ్లో స్ట్రెస్ ఉందని వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది అదే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ ఇస్ ఎ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్ అని అంటాడు, ఎందుకంటే వాడు వర్క్ చేస్తున్నాడు, వాడికి తెలుసు కాబట్టి. బయట అసలు ఎంతమందికి ఎంత స్ట్రెస్ ఉంది, ఏ ఫీల్డ్కి ఎంత స్ట్రెస్ ఉందని ఎవరు తెలియదు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, సినిమా యాక్టర్లు వాళ్ళది ఏంటంటే లైఫ్, వాళ్ళది ఫుల్ బిందాస్ లైఫ్ అని అనుకుంటారు. వాళ్ళకు ఉండే స్ట్రెస్ అసలు నెక్స్ట్ లెవెల్ స్ట్రెస్. పొద్దు నుంచి రాత్రి దాకా షూటింగ్ లో ఆ కెమెరాస్ ముందు అలా ఉండడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అలా ఎవరి జాబ్ వాళ్ళకి కష్టమో, ప్రతి జాబ్ లో స్ట్రెస్ అనేది ఉంటుంది. సేమ్ ఇస్ అ కేస్ విత్ డాక్టర్స్ కూడా. సో ప్రతి డాక్టర్ కి స్ట్రెస్ కూడా ఉంటుంది ఇన్ వేరియస్ వేస్. సి ఒక మేజర్ స్ట్రెస్ కాజ్ అంటే విల్ అండర్స్టాండ్ అబౌట్ ది కాజెస్ ఆఫ్ స్ట్రెస్. ఇక్కడ ఒకటేంటంటే ఆయన డాక్టర్ అయి ఉన్నాడు, స్పెషలీ కార్డియాక్ డాక్టర్ ఆయన కూడా. అయినప్పటికీ ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయింది అని అంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్, ప్యూర్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్. వీళ్ళకి ఏం స్ట్రెస్ ఉంటుందిలే అని అనుకుంటే ఈ మధ్యన చూస్తుంటామండి మనము, ఒక పేషెంట్ చనిపోయాడు అని అంటే ఆ డాక్టర్ ని కొట్టడం కూడా చూసాం మనం. చుట్టాలందరూ వచ్చి కొట్టి దారుణంగా కొట్టడము, ఇలాంటి కేసెస్ కూడా చూసాం మనం. సో వాళ్ళు ఒక ఆపరేషన్ చేసేటప్పుడు ఆ పేషెంట్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన డాక్టర్ ఎంత స్ట్రెస్ లో ఉంటారండి. అంటే ఇప్పుడు ఈ పేషెంట్ బతకలేదు అని అంటే, సపోజ్ ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాళ్ళ స్ట్రెస్ చెప్పాలంటే. బికాస్ కొంచెం అటు ఇటు ఏమన్నా అయ్యి వీళ్ళ చేతిలో 100% వీళ్ళ చేతిలోనే ఉంటుందని కాదు కదా, రైట్? సో ఏమన్నా అటు ఇటు అయ్యి పోనీ పేషెంట్ అలా చనిపోయారు అని అంటే కనుక వీళ్ళకి దే హావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది సర్జన్ హౌ స్ట్రెస్ సర్జన్ విల్ గో త్రూ, ఐ గెస్. రైట్. సో దట్ ఈస్ వన్ రీజన్. రెండో రీజన్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు లైక్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ నాట్ ఎవ్రీవన్ నోస్, కానీ వీళ్ళకి కూడా మళ్ళీ ఏంటంటే టార్గెట్లు అవి కూడా ఉంటాయి. లైక్ ప్రతి ఫీల్డ్ లో ఉన్నట్టు వీళ్ళకి కూడా టార్గెట్లు కూడా ఉంటాయి అనమాట. సో కొన్ని అన్ని హాస్పిటల్స్ అని చెప్పట్లేదు, బట్ కొన్ని హాస్పిటల్స్ లో దే హ్యావ్ టు రీచ్ టార్గెట్స్, లైక్ ఇన్ని సర్జరీస్ చేయాలి అనేసి, లేకపోతే ఇంత రెవెన్యూ జనరేట్ చేయాలి అనేసి. సో అలా రెవెన్యూ జనరేట్ చేయాలి, ఇన్ని సర్జరీస్ చేయాలి అన్నప్పుడు ఆ టార్గెట్ రీచ్ కాలేని పక్షంలో ఆబ్వియస్లీ మళ్ళీ స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది మనకి. సో దట్ ఈస్ అనదర్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ కి గురవటానికి. అండ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ మన స్ట్రెస్ ఒకటే కాదండి, ఈటింగ్ హ్యాబిట్స్ కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ప్రాపర్గా తిని, ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసి, ఎక్సర్సైజ్ చేస్తే ఆబ్వియస్లీ విల్ హ్యావ్ అ హెల్దీ కార్డియోవాస్కులర్ ఇది. సో కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుండాలి అని అంటే ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు చూడండి, మోస్ట్ ఆఫ్ ది కార్డియాలజిస్ట్, స్పెషల్లీ కొంచెం ఫేమస్ కార్డియాలజిస్ట్లకి ఏంటంటే తినడానికి కూడా టైం ఉండదు. లైక్ దే హావ్ టు గో త్రూ a lot of surgeries. అండ్ సర్జరీస్ కాబట్టి నైట్ స్లీప్ కూడా ప్రాపర్ గా ఉండదు. ఎమర్జెన్సీ అన్నప్పుడు వాళ్ళు రావాల్సి వస్తుంది అనుకుంటా. ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు వాళ్ళు వెళ్ళాల్సిందే. ఒక్కొక్కసారి సర్జరీస్ డిలే అవుతూ ఉంటాయి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. సర్జరీ మధ్యలో నేను లంచ్ బ్రేక్ తీసుకుంటా అనేది వెళ్ళలేరు కదా. సో అలా ఏంటంటే యూనో ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ లేదా ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా ఇట్ ఇంపాక్ట్స్ ఆర్ కార్డియోవాస్కులర్ హెల్త్ అనమాట. సో దాట్ ఈస్ ద రీజన్ ఏంటంటే అది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే డాక్టర్ కదా, ఆయనకి తెలియదా ఏం చేసుకోవాలో అనేసి. సో బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎంత డాక్టర్ అన్నా సరే వాళ్ళకి వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి, వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ కామన్, ఇట్ ఈస్ న్యాచురల్ దాట్ యునో దే గో త్రూ దీస్ థింగ్స్. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉంటారండి, ఆయనకి రూల్స్ అన్ని తెలుసు, అలానే ఆయనకి యాక్సిడెంట్ అవ్వదని కాదు కదా. సో ఇట్ ఈస్ ద సేమ్ ఫినామినా. సో బట్ నవడేస్ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎక్కువగా అయిపోతుంది. మీరు అన్నట్టు ఏ ఫీల్డ్ లో అయినా కానీ హౌ కెన్ వి హ్యాండిల్ అంటారు అసలు? ఇక్కడ
స్ట్రెస్ ఇన్ ఎనీ ఫీల్డ్ అది కామన్ అండి. దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటే ఇలాంటివి మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి అని అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీరు చెయ్యట్లేదు అని అంటే ఆబ్వియస్లీ మనం స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటాము. లైక్ చాలా మంది ఏంటంటే యునో దే వర్క్ ఫర్ అబౌట్ 9 hours 10 hours. వాళ్ళు యాక్చువల్గా వర్క్ చేయాల్సిన టైమింగ్ వస్తే 8 to 9 hours అండి. ఒక పర్సన్ వర్క్ చేయాల్సింది ఇన్ డే. ఏదో ఫ్యామిలీకి కష్టపడిపోతున్నాను అని అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ప్రెషర్స్ కూడా అలాగే. ఇప్పుడు ఏమంటే ఈ మధ్యన జాబ్ సెక్యూరిటీ కూడా లేదు, రైట్? ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. ఇలాంటి కేసెస్లో నేను టెక్నికలీ వర్క్ చేయాల్సింది 8 to 9 hours. నా 9 hours షిఫ్ట్ అయిపోయింది, నేను ఇంకా పని చేయను, నేను ఇంటికి వెళ్ళిపోతానంటే రేపు పొద్దున నువ్వు ఇంట్లోనే కూర్చొని జాబ్ చేయాల్సిన అవసరం లేదని అంటారు, రైట్? సో ఆ భయంతో ఏంటంటే జనాలు ఇంకా కొంచెం స్ట్రెచ్ చేయాల్సి వచ్చినా కూడా స్ట్రెచ్ చేస్తున్నారు. ఆఫీసెస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పటికి కూడా పేరుకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు, రైట్? సో నేను చూస్తుంటానండి చాలా మంది ఇంట్లోంచే వర్క్ చేస్తుంటారు, కానీ ఇంట్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వరు. ఎందుకనంటే వాళ్ళకి అంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, ఉంటారు అంతే. సో ఇలా ఏంటంటే ఈ కాంపిటీషన్ ఎక్కువైపోవడం వల్ల ఈ భయం, ఫియర్ ఆఫ్ లూజింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది రావటం వల్ల ఏంటంటే చాలా మంది బియాండ్ దేర్ కెపాసిటీ స్ట్రెచ్ చేస్తూ ఉన్నారు. అలా స్ట్రెచ్ చేయడం వల్ల ఈ హెల్త్ అనేది ఇంపాక్ట్ పడుతుంది. ఇంపాక్ట్ పడినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ షో ఆన్ యువర్ హార్ట్, ఇట్ విల్ షో ఆన్ యువర్ ఒబేసిటీ కానివ్వండి. దేర్ ఆర్ వేరియస్ అదర్ డిసీజెస్. డయాబెటీస్ కూడా స్ట్రెస్ వల్ల వస్తుంది, బీపీ, ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యి అరే లేదు ఇది కరెక్ట్ కాదు అని అనుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి వాట్ ఐ సజెస్ట్ ఇస్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. 8 hours 9 hours అనేది ఉండేటట్టు. ఓన్లీ యునో వెన్ నీడెడ్ స్ట్రెచ్ చేయండి. లేదు ఐ కెన్ స్టాప్ అని అనుకుంటే స్టాప్ చేయండి. స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆల్సో, బికాస్ యునో దట్ ఈస్ ద స్ట్రెస్ బస్టర్. కొన్నిసార్లు అంటూ ఉంటారు అంటే వి కాంట్ గెట్ త్రూ అవుట్ ఆఫ్, అంటే మనం ఆపలేము ఈ స్ట్రెస్ ని, అది వచ్చేస్తుంది, మరి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు అంటే స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవడానికి దేర్ ఆర్ వేరియస్ వేస్ అండి. అగైన్ లైక్ యునో స్పెండింగ్ టైమ్ విత్ ద లవ్డ్ వన్స్ అవ్వచ్చు, టేకింగ్ అ బ్రేక్ ఫ్రమ్ వాట్ యూర్ డూయింగ్. కంటిన్యూస్ గా చేస్తున్నావు నువ్వు, సరే మధ్యలో బ్రేక్ తీసుకో, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటే అట్లీస్ట్ ఏంటంటే ఇట్ విల్ ఈజ్ ది సిచ్యువేషన్ అనమాట. సో ఆ బ్రేక్ చాలా మంది ఏంటంటే 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటే అది వేస్ట్ ఆఫ్ టైం ఏమో అనుకుంటారు, 10 minutes వేస్ట్ అవుతుంది అనుకుంటారు, కానీ యాక్చువల్గా అది వేస్ట్ కాదు. ఇట్ ఈస్ మోర్ లైక్ యువర్ ఇంక్రీజింగ్ ది క్వాలిటీ ఆఫ్ నెక్స్ట్. అంతే, మీ ఎనర్జీని మీరు మళ్ళీ రీవైటలైజ్ చేసుకుంటున్నట్టే, రైట్? సో బేసిక్గా బ్రేక్ తీసుకోవడం ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ స్ట్రెస్ని మీరు ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్నిక్, మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాము. ఆ టెక్నిక్స్ అన్ని కనుక పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే ఆబ్వియస్లీ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది ఉంటుంది. అండ్ అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు దక్కుతారు. సో అనవసరంగా వాళ్ళ కోసం నేను ఎక్కువ కష్టపడతాను అనేసి నిద్ర మానుకొని, తిండి మానుకొని ఇలా పనులు చేసుకుంటూ పోయినారంటే రేపు పొద్దున మీ ఫ్యామిలీకి మీరు ఉండరు. అది గ్రహించి దానికి తగ్గట్టు మీరు ఇప్పటి నుంచి వర్క్ చేస్తే కనుక you'll be able to live happily. Yeah, thank you, Andy. Thanks for sharing your views. Thank you so much. Welcome.